జగద్గురు శ్రీకృష్ణాయ నమః. హాయ్ హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఉషాస్ ఎంటర్టైన్మెంట్. నేను మీ ఉషా. మనం ముందుగా గాంధారీదేవి జీవిత చరిత్రలో ముందు వీడియోలో ఏం చెప్పుకుందామో ఒక్కసారి గుర్తు చేసుకుందామా అండి. ఈ భీష్మ పితామహుడు ఉన్నాడు కదా, ఆయన ఈ కురువంశానికి సంతానం లేక ఇక మీదట ఎప్పుడూ కూడా ఎలాంటి ఇబ్బంది అనేది రాకూడదు అని చెప్పి ధృతరాష్ట్రునికి మొత్తం 112 మంది మంచి మంచి గొప్ప గొప్ప కన్యలను ఇచ్చి వివాహం చేశాడు. కానీ మనం ఒకటి తలిస్తే దైవం మరోటి తలుస్తుంది అన్నట్లుగా తర్వాత భీష్ముడు ఆలోచించింది ఏదీ జరగలేదనుకోండి. ఇంతమందిని ధృతరాష్ట్రుడు పెళ్ళిళ్ళు చేసుకున్నా ఏనాడు కూడా గాంధారీదేవి కుళ్ళు చెందలేదు, మరొక ఆలోచన కూడా చేయలేదు. అంతగా భర్తను అనువర్తించింది గాంధారీ మాత. అలాంటి గొప్పదైన గాంధారి ఒకానొక నాడు ఎక్కడో శతశృంగంలో ఉన్నటువంటి కుంతీదేవికి కొడుకు పుట్టాడని తెలుసుకుని తట్టుకోలేకపోయింది. ఆ తర్వాత ఏం జరిగింది అనేది మనం ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. కుంతీదేవికి పుత్ర సంతానం కలిగిందని తెలుసుకున్నటువంటి గాంధారి ఈ వంశానికి ముందుగా బిడ్డను అందించి నా భర్త తర్వాత వాడిని రాజుగా నా భర్తకు కానుకగా ఇవ్వాలనుకున్నాను. కానీ నాకు ఎన్ని వరాలుండి కూడా ఏం ప్రయోజనం, నాకు సంతానం కలగలేదు సరికదా, ఆ కుంతీకి ఆల్రెడీ బిడ్డ కూడా పుట్టాడు అని ఆక్రోశంతో తన కడుపుపై గట్టిగా కొట్టుకుంది. ఇదే ఇప్పటి వరకు లేని గాంధారిలోని దుర్గుణం. ఆయా సందర్భాన్ని బట్టి మనలో ఎన్ని మంచి గణాలున్నా కూడా మనం తట్టుకోలేని స్థితి వచ్చినప్పుడు మనలోని దుర్గుణం అనేది బయటపడుతుంది. అలా తనకు సంతానం కలగలేదు అనే విషయం గాంధారి తట్టుకోలేక ఆ బాధే కోపంగా మారి బయటికొచ్చింది. అలా గాంధారి పొట్టపై గట్టిగా బాదుకోగానే లోపలున్నటువంటి పిండం బయటపడిపోయింది. వెంటనే వ్యాసభగవానుల వారు వచ్చారు. వచ్చి నువ్వు మనోహీనవయ్యి చెయ్యరాని పని చేశావు అని వెంటనే పిండాన్ని 101 ముక్కలుగా చేసి నీటి కుండల్లో ఉంచి వాటిని రోజూ తడుపుతూ ఉండమని చెప్పారు. తర్వాత ఆ ముక్కలు 101 శిశువులుగా మారాయి. అందులో 100 శిశువులు మగపిల్లలుగా 1 ఆడపిల్లగా జనించాయి. ముందుగా ఆ కుండల్లో నుంచి దుర్యోధనుడు పుట్టాడు. అతను పుట్టగానే ఎన్నో దుశ్శకనాలు కనిపించాయి. జాతకం చూస్తే ఇతని వల్ల వంశం అప్రతిష్ట పాలవుతుందని, అంతమవుతుందని, వదిలేయమని చెప్పారు. గాంధారి కూడా వదిలేసుకుందామని చెప్పినా పుత్రవ్యామోహంతో ధృతరాష్ట్రుడు మాత్రం ఒప్పుకోలేదు. తర్వాత రోజుకొకరిగా 100 మంది మగపిల్లలు, అలాగే చివరగా 1 ఆడపిల్ల కూడా పుట్టారు. ఆ పిల్లకే దుశ్చల అని నామకరణం చేశారు. వారిలో కొందరి పేర్లు మనలో చాలామందికి తెలుసు కదండి. అయినా కూడా మనం ఒక్కసారి కొంతమంది పేర్లైనా గుర్తు చేసుకుందాం. ముందుగా దుర్యోధనుడు, తర్వాత దుశ్శాసనుడు, దుస్సహ, దుశ్చల, వింద, అనువింద, సమసహ, దుర్దశ, సుబాహు, దుర్ముఖ, దుష్కర్ణ, కర్ణ, వికర్ణ, శల, సత్వ, సులోచన, చిత్రాక్ష, చారుచిత్ర, దుర్మద, నందోప, నందక, ఉగ్రసేన. మరి మీకు ఎంతమంది పేర్లు తెలుసండి? నాకైతే ఇన్ని పేర్లే తెలుసు. మీకు తెలిసిన మరికొందరు కౌరవుల యొక్క పేర్లను కామెంట్ బాక్స్లో రాయండి, చూద్దాం. భీష్ముడు కోరుకున్నట్లుగా ఎంతోమంది సంతానాన్ని గాంధారీదేవి తమ యొక్క వంశానికి అందించింది. పోను పోను ఈ కౌరవుల్లో ఉన్న దుర్గుణాలు, కుళ్ళు, కుతంత్రాలు, పాండవుల పట్ల ఉన్న ద్వేషము, ఇవన్నీ గమనించిన గాంధారీదేవి వారిని ఎప్పటికప్పుడు హెచ్చరిస్తూనే వచ్చింది, మందలిస్తూనే వచ్చింది. అలాగే ధృతరాష్ట్రునికి చెప్తూనే వచ్చింది, ధృతరాష్ట్రుణ్ణి హెచ్చరిస్తూ వచ్చింది. ఆమె కర్తవ్యం ఆమె పాటిస్తూనే వచ్చింది. కానీ ధృతరాష్ట్రుడు పుత్ర వ్యామోహంలో గుడ్డివాడైపోయాడు. ఇక సభాపర్వానికి వెళ్ళినట్లయితే కౌరవుడైన దుర్యోధనుడు పాండవుల ఉన్నతిని తట్టుకోలేకపోయాడు. జూదం అనే పేరుతో మాయాజూదాన్ని ఆడి పాండవుల రాజ్యాన్ని, పాండవులను, చివరికి వారి యొక్క ధర్మపత్ని అయిన ద్రౌపదిని కూడా గెలుచుకొన్నానన్న గర్వంతో ఏకవస్త్రైన ద్రౌపదిని సభలోకి ఈడ్చుకొని తీసుకొచ్చారు కౌరవులు. ఆపించమని విదురుడు ఎంత చెప్పినా సరే ధృతరాష్ట్రుడు వినలేదు.
విదురుడు వెంటనే గాంధారీదేవి దగ్గరికి వెళ్ళాడు. అప్పటి వరకు దాసీగా పనులు చేయించుకుందాము అనే ఆలోచనతో ఉన్నటువంటి దుర్యోధనుడికి మరో దుష్టుడైన కర్ణుడు ఇచ్చిన ఆలోచనతో ద్రౌపదికి వస్త్రాపహరణం చేయబోగా శ్రీకృష్ణ భగవానుడు ఆమెను రక్షించాడు. ద్రౌపదిని జుట్టు పట్టుకుని ఈడ్చుతున్న దుశ్శాసనుణ్ణి అందరూ చూస్తుండగా నీ గుండెలు చీల్చి నీ రక్తం త్రాగుతానని భీముడు ప్రతిజ్ఞ చేశాడు. ఓడిపోయిన పాండవులు నిన్నేమి రక్షిస్తారులే కానీ మా రాజు దుర్యోధనుడు ఉన్నాడు కదా, అతన్ని నమ్ముకో అన్నాడు కర్ణుడు. వెంటనే దుర్యోధనుడు అవును రా, నా తొడపై కూర్చో, నా రాణిగా చేసుకుంటాను అంటూ తల్లితో సమానమైనటువంటి వదినను వచ్చి తన తొడలపై కూర్చోమని సైగ చేశాడు దుర్యోధనుడు. మళ్ళీ భీముడు లేచాడు. నీకు వదిన అంటే తల్లితో సమానం కదరా, మా భార్యకే తొడలు చూపించి రమ్మంటావురా, నీకు ఎంత ధైర్యంరా దుర్యోధన, నీ తొడలు చితక్కొట్టి మరి అందరూ చూస్తుండగా నిన్ను చంపుతాన్రా అని మరొక ప్రతిజ్ఞ చేసేశాడు భీముడు. గాంధారి వచ్చి కల్పించుకునే లోపే చకచక అన్నీ జరిగిపోయాయి. గాంధారీదేవి వెంటనే ధృతరాష్ట్రుణ్ణి అతని దగ్గరకు వెళ్ళి మీకు అసలు బుద్ధుందా, మీ ముందు ఇంత జరుగుతూ ఉంటే బెల్లం కొట్టిన రాయిలాగా కూర్చుంటారా, మీ కొడుకులు ఈ ఇంటి కోడల్ని నలుగురిలో వివస్త్రం చేస్తూ ఉంటే తల్లిలాంటి దాన్ని అనరాని మాటలంటూ ఉంటే చెవులు మూసుకుపోయాయా, అన్నీ కూడా ఈరోజు దుశ్శకనాలే కనిపిస్తూ ఉన్నాయి, మీరు కల్పించుకుని నీ పుత్రులను మందలించండి అంది గాంధారీదేవి. అంతే, ధృతరాష్ట్రుడు అలర్ట్ అయ్యాడు. వెంటనే లేచి అమ్మా ద్రౌపది, జరిగిన అవమానానికి సిగ్గుపడుతున్నానమ్మా, కులకాంతవు బాధపడకమ్మా, నా కొడుకులు మూర్ఖులు, దయచేసి వాళ్లను మన్నించమ్మా, నువ్వేవైనా వరాలు కోరుకో నేనిస్తాను అన్నాడు ధృతరాష్ట్రుడు. అప్పుడు ద్రౌపదీదేవి ధర్మరాజు దాస్య విముక్తి, తర్వాత పాండవుల దాస్య విముక్తి, అలాగే రాజ్యాన్ని కోరుకుని వాటన్నింటినీ కూడా విడిపించింది. ఇక్కడ మనం గమనించాల్సింది గాంధారి తన కొడుకులను సమర్థించలేదండి. ఆమె ధర్మ పక్షపాతి, పాండవుల వైపు ధర్మాన్ని చూసింది. ఇంటి కోడలి బాధ తన బాధగా భావించింది. కానీ ధృతరాష్ట్రుడు పైకి ఎన్ని నంగనాచి కబుర్లు చెప్పినా కూడా అతని ఒళ్ళంతా కూడా విషమే. ఇలా ఎన్నో సందర్భాల్లో గాంధారి ఔన్నత్యం అనేది కనిపిస్తూ ఉంటుంది. ధృతరాష్ట్రుని కన్నా కూడా ఆమె కోటి రెట్లు గొప్పది. నిజానికి ఆ ఇంటి పిల్ల కాకపోయినప్పటికీ కూడా వివాహమై వచ్చాక నేను ఈ ఇంటి దాన్ని, ఈ ఇంటి మర్యాదను నిలబెట్టాల్సిన బాధ్యత నాకుంది అని అనుకుంది ఆవిడ. నాకు పాండుపుత్రులు నా పుత్రులు వేరు కాదు, అందరూ నా బిడ్డలే అనుకుంది. ధర్మం పాండవుల పక్షాన ఉంది కాబట్టి వాళ్ల రాజ్యం వాళ్లకు ఇమ్మని, వాళ్లలా బ్రతకటం నేర్చుకోండి, దుష్టుడైన శకుని సావాసం వదిలిపెట్టండని కొడుకులకు ఎంతగానో చెప్పింది. దుష్టులైన కౌరవులను కాస్త దూరంగా పెట్టమని భర్తని ఎప్పటికప్పుడు హెచ్చరిస్తూనే వచ్చింది గాంధారీదేవి. ద్రౌపదీదేవి అవమానంలో కూడా జోక్యం చేసుకుని దాన్ని అక్కడితో ఆపేయాలని ఎంతగానో ప్రయత్నించింది. ఇంకా గాంధారీదేవి యొక్క వైభవం ఏమిటో, గాంధారి కోపం వస్తే ఎలా మాట్లాడగలదో, ఏ విషయాల్లో గాంధారి వీక్ అయిపోతూ ఉంటుందో మనం మరొక వీడియోలో తెలుసుకుందాం. మీకు మరి ఈ వీడియో నచ్చితే మర్చిపోకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. స్వస్తి.